ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో తిరిగి ప్రభు మరొక కృపాదినాన్ని, కృపాదినములో కృపావాక్యాన్ని, కృపావాక్యములో పాలు పంపులు కలిగి ఉండటానికి ప్రభు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి, ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయనకు సమస్తము సాధ్యము, ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. కార్యములను సఫలపరిచేటువంటి వాడు ఆయన. సమస్తము కూడా జరిగించి స్థిరపరచువాడు. అందును బట్టి మరొకసారి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా వింటున్న బిడ్డలకు ప్రభు పేరిట మీకు వందనములు. ప్రభు పేరిట మీకు అందరూ కూడా క్షేమము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనకు ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథాలు 15వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు నేను చదువుతున్నాను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలనటువంటి దేవ, ఉదయకాలమందు ప్రభు మీ వాక్యం కొరకు మేము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మీ దాసును మరుగుపరిచి మీరు మాత్రమే అయినా మాట్లాడమని, మీ మాటలు బుద్ధిగంతల వరకు ఈ మాటలు వినిపించడానికి ప్రభా మీరు సహాయం చేయమని, తద్వారా బిడ్డలు రక్షణలోకి నడిపించబడి నీ యందు స్థిరులుగాను ఉండటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన దేవుడు ఎవరు అనంటే ఆయన మన కార్యములను సఫలపరిచేటువంటి వాడు. మన కార్యములు మనము నెరవేర్చుకోలేము. మన కార్యాలు ఇతరులు ఎవరు కూడా వచ్చి నెరవేర్చరు, జరిగించరు. అయితే దేవుడు ఒక్కడే ఆయన కార్యాలు జరిగించువాడు. మనుషులకు సమస్తము కూడా సాధ్యం అనుకుంటారు, కానీ సాధ్యం అనుకొని పూనుకుంటారు, కానీ చివరికి అవి అసాధ్యములుగా మార్చబడతాయి. అలాంటి మరి ఆలోచనతో మానవుడు ఉంటూ ఉంటాడు. దేవుడు సర్వశక్తిమంతుడని, దేవునికి అసాధ్యమంటూ ఏది కూడా ఉండదని, అసాధ్యమంటూ ఏది కూడా లేదని ప్రభు తన యొక్క కార్యముల ద్వారా మరి ఆయన కలుగు చేసినటువంటి సృష్టి ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనము మరి ఎలాగుండాలి ఈ మాటలను బట్టి, ఆయన కార్యాలను బట్టి అంటే ఎందులో కూడా మనము బలహీనం కాకూడదు. అవిశ్వాసము చోటు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి పిరికివారుగాను, బలహీనులుగాను, నిష్ప్రయోజకంగాను మరి అధైర్యపడుతూ ఉంటారు. అయితే ప్రభు అనేటువంటి మాట, ప్రభు సెలవిచ్చేటువంటి మాట, ప్రభు మన కొరకు రాయించినటువంటి మాట, మీరు బలహీనలు
కాకండి. మీరు అధైర్యపడకుండా ధైర్యం వహించండి, మీ కార్యములన్నీ కూడా సఫలమగుతాయి అని ప్రభు ఉదయకాలమందు అని వాక్యం ద్వారా మనకు ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రభు యొక్క మరి కార్యములు, ప్రభు వేటి విషయములో మనకు కార్యములను సఫలపరుస్తాడు, ఏ విధంగా మన జీవితంలో సఫలమవుతాయి, ఏ విషయాల్లో అన్నప్పుడు బైబిల్ నుంచి మరి చూసినప్పుడు ఆ దినాలలో మరి పితరులు వాళ్ళ యొక్క ప్రయాణాలను ప్రారంభించినప్పుడు ఆయన ఆ ప్రయాణములలో సఫలం చేశాడు. ఆ దినాలలో వారు పనులు చేయటానికి పూనుకున్నప్పుడు ఆ పనులను ప్రభు ఆయన సఫలపరిచారు. వారు అవసరతను బట్టి ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు ప్రభు మరి కార్యాన్ని సఫలం చేశారు. అలాగనే అనేక ప్రయత్నాలు ప్రభు ముందు చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలలో దేవుడు వారికి సఫలము చేశారు. అలాగనే ప్రభు యొక్క సన్నిధిలో వాళ్ళ యొక్క ఆలోచనలను, ఉద్దేశాలను, వారి యొక్క మరి మనోభీష్టును దేవుడు సఫలం చేశారు. అలాగనే మరి చేసేటువంటి మరి ప్రతి ప్రయత్నంలో, ప్రతి దానిలో కూడా దేవుడు కార్యం జరిగించినట్లుగా ఆయన చేసేటువంటి ప్రతి కార్యాన్ని సఫలం చేయటానికి ఆయనకు సాధ్యం. మన జీవితంలో ఎప్పుడు సాధ్యం అంటే ఆయన కలిగి ఉన్నప్పుడు, ఆయన ద్వారా మనకు కార్యాలు జరుగుతున్నప్పుడు. బైబిల్ నుంచి మనం కొన్ని మాటల్ని చూసినప్పుడు, కొన్ని వచనాలను పరిశీలించినప్పుడు మన జీవితాలలో ఆ విధంగా జరగటానికి, కలిగించుకోవటానికి మనము ఏం చేయాలి అనేది వాక్యం చెప్తున్నప్పుడు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కీర్తన 1వ కీర్తన 2-3 చరణములలో అక్కడ అంటాడు, యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆకువాడక నీటి కాలువల యొద్ద నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉంటుందని, ఆ విధంగా అతను చేయనుదంతా కూడా దేవుడే సఫలం చేస్తాడని. అయితే మనం చేయాల్సింది ఏందో చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనేది ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. అయితే దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రము మనము సక్రమమైనటువంటి పద్ధతిలో, క్రమములో ప్రవర్తించడానికి, జీవించటానికి ప్రభు ఇచ్చారు ధర్మశాస్త్రాన్ని. ఆ ధర్మశాస్త్ర ప్రకారము మనం నడుచుకుంటున్నప్పుడు పాపమేంటో, న్యాయమేంటో, యథార్థత ఏందో, నీతి ఏందో, పరిశుద్ధత ఏందో, భయం ఏందో, భక్తి ఏందో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏది చేయాలో, ఏది చేయకూడదో అన్నీ కూడా ప్రభు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రములో మరి పొందుపరచబడ్డాయి. వాటిని మనము మరి ఆనందించుచు అంటే వేటిలో కూడా కష్టపడకుండా, మనసు కష్టపెట్టుకోకుండా, నాకు తోచింది నేను చేస్తాను అన్నట్టు కాకుండా, అది ఆ విధంగా నడుచుకోవటం విషయంలో అది కొన్ని సందర్భాలలో అది కష్టంగా అనిపించుకోకుండా, మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి, నాకు బోధించినటువంటి, నన్ను నడిపించబడుతున్నటువంటి ఈ యొక్క అన్నట్టుగా ఆ ధర్మశాస్త్రం విషయంలో మరి ఇష్టపడినప్పుడు, మనసు కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు
అతని జీవితాన్ని దేవుడు ఏ విధంగా మారుస్తాడు అని అంటే, వాడి యొక్క జీవితము ధన్యమైనటువంటి జీవితముగా, ఒక చెట్టు నీటి ఓరన నాటబడినప్పుడు అది నీటి సౌకర్యము కలిగి, ఎరువు సౌకర్యము కలిగి, దానికి మరి కావలసినటువంటిది ఏ విధంగా సమృద్ధి కలిగి తన పచ్చదనాన్ని లోకానికి చూపిస్తూ, మరి లోకము కూడా ఆ చెట్టు నీడ కిందకి వచ్చేటట్లుగా అది ఎలాగ ఫలిస్తుందో, అలాగనే మరి దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకున్నటువంటి వారి జీవితాలు ఆ విధంగా ఉంటాయి. అతని జీవితంలో ఓటమి అనేది జరగకుండా పోవటము, ఆగిపోవటం అనేది ఎన్నడూ కూడా జరగదు అనేది ఆ మాటల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అలాగనే మరి ఆయన మరి ఆ క్రమములో ప్రభు అనేటువంటి మాట కీర్తన 24వ చరణములో, ఆ క్రమములో, ధర్మశాస్త్ర క్రమములో అనుసరించేటువంటి క్రమంలో నీ కోరికను సిద్ధపచేసి నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరచునుగాక. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ కోరిక కలిగి ఉండాలి, ఏ కోరిక అనేది మనం కోరుకోవాలి, ఏ ఆలోచన అయితే చేయాలో, ఏ ఆలోచన కలిగి ఉండాలో వాటి ప్రకారంగా ఆయన ప్రభు సిద్ధింపచేసే దేవుడు. ఆ విధంగా మరి కార్యాన్ని సఫలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే మనం ముందుకు వెళ్తున్నప్పుడు మరి బైబిల్ చెప్పేటువంటి మాట ప్రకారంగా మరి కీర్తన 20 కీర్తన 5వ చరణంలో అక్కడ చెప్పబడినటువంటి మాటలు, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కనుక మనకు మరి దేవుని యొక్క రక్షణ బట్టి రక్షణలో ఎదుగుతూ ఆనందించుచు, రక్షణల నుంచి ప్రక్కకు తొలగిపోకుండా ప్రతి విషయంలో కూడా ఆ రక్షణలో ఉండి ఎదుగుతున్నాం కాబట్టి ఆ రక్షణ బట్టి జయోత్సాహమే కాకుండా మరి ధ్వజములు ఎత్తుకొని మరి ప్రభు సన్నిధిలో ప్రతిదీ కూడా ప్రభువుకు తెలివి చేసేటువంటిది, ప్రభు యొద్ద నుంచి తెలుసుకున్నటువంటి ప్రార్థన అనేది ఎవరు కలిగి ఉంటారో, ఎవరైతే వారి దేవుని యొక్క కార్యముల కొరకు మొరపెడుతూ ఉంటారో వాళ్ళ జీవితాలలో ప్రభు తప్పక ఆయన కార్యాలు సఫలము చేసేటువంటి వారుగా, జరిగించేటువంటి వారుగా ఉన్నారు. కీర్తన 138 కీర్తన 8వ చరణములో యెహోవా మా పక్షమున కార్యములో సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఆయన చేసేటువంటి వాడు, ఇచ్చేటువంటి వాడు, జరిగించేటువంటి వాడు. కారణము దేవుని యొక్క కృప అనేది ఆ విధంగా ఎప్పుడు కూడా జరిగించటము, ఇవ్వటము, నెరవేర్చటము అలాగా జరుగుతూ ఉంటాయి కృపను బట్టి. కనుక ఈరోజు మనము కృపను బట్టి, కృపలో ప్రార్థన బట్టి, మరి ప్రార్థనలో ధర్మశాస్త్రాన్ని అనుసరణ బట్టి మన కార్యాలు తప్పకుండా ప్రభు ఆయన కార్యములు జరిగించేటువంటి దేవుడిగా ఉన్నారు. ఆ క్రమములో మరి ప్రభు దేవుని యొక్క మరి కార్యాలు మన జీవితంలో జరగటానికి గలతీ పత్రిక 5:5 ప్రకారంగా విశ్వాసము గలవారమై నీతి కలుగునను, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎరుగుచున్నాము. కనుక మన జీవితంలో మరి ప్రభు మనము విశ్వాసము అనేది మన జీవితంలో, నీతి అనేది మన జీవితంలో, నిరీక్షణ అనేది మన జీవితంలో మనము ఎప్పుడు కూడా వాటిని విడిచిపెట్టినాము అంటే, వాటికి దూరంగా ఉన్నాము అంటే కార్యాలు ఆటోమేటిక్గా ఏది కూడా జరగకుండా ఆగిపోయేటువంటి
పరిస్థితిగా ఉంటుంది. కనుక ఈ క్రమంలో ఎవరు దేవుని యొక్క ఎవరి జీవితంలో దేవుని కార్యములు సఫలము చేయబడతాయి, జరిగించబడతాయి అనేది మనం చూసినప్పుడు మొదటి కీర్తన 2-3 చరణల ప్రకారంగా దేవుని ధర్మశాస్త్రమును నందు ఆనందించువాడు. రెండవదిగా 21 కీర్తన 3-4 చరణల ప్రకారంగా యెహోవాకు నైవేద్యములను అర్పించు వారిలో ఆయన సఫలము చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభు నీకిచ్చిన దాంట్లో కృతజ్ఞత కలిగి ఆయనకి అర్పించడం, ఆయనకి చెల్లించటము అనే మనసు నీకు రావాలి. నీకు ఇచ్చే మనసు, చేసే మనసు, తృప్తిపరిచే మనసు ఆయనకున్నప్పుడు ఆయన ఇచ్చిన దాంట్లో తిరిగి ఆయనకు నువ్వు ఏ విధంగా అర్పించుకుంటున్నావు, ఏ విధంగా అర్పించాలి అని తెలిసినప్పుడు దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతారు. మూడవదిగా గలతీ 5:5 ప్రకారంగా యెహోవా మీద నిరీక్షణ గలవారిలో దేవుని కార్యాలు చూడగలరు. 57 కీర్తన 2 చరణం ప్రకారంగా దేవునికి మొరపెట్టేటువంటి వారుగా ఉన్నవారి జీవితంలో కార్యం చూడగలరు. 138 కీర్తన 6-8 వరకు చూసినప్పుడు ఆయన దీనులను ఆయన ఎదుట దీనులుగా ఉన్నటువంటి వారు దేవుని కార్యాలు చూడగలరు. అలాగని ఆరోదుగా గలతీ పత్రిక ఆదికాండం 39 అధ్యాయము 9, 22, 23 వచనం ప్రకారంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి జీవితాలలో కార్యాలు చూడగలరు. 21 కీర్తన 7 చరణం ప్రకారంగా యెహోవా యందు నమ్మకించినటువంటి వారు దేవుని యొక్క సఫలపరిచేటువంటి కార్యాలు చూడగలరు. ఈ క్రమంలో మన పితరులు ఆయన భక్తులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో అబ్రహాము దేవుని కార్యాలు చూశాడు. ఆయన జీవితంలో దేవుని కార్యాలు సఫలపరచబడ్డాయి. అలాగనే యోసేపు కూడా దేవుని కార్యాలు చూడగలిగినటువంటి వాడుగా దేవుడు అతని జీవితంలో కార్యాలు సఫలం చేశారు. నెహెమ్యా దేవుని యొక్క కార్యం కొరకు, మందిరం యొక్క కార్యం కొరకు ప్రభు సన్నిధిలో అతను కనిపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అవి జరిగించినట్లుగా దావీదు జీవితంలో కూడా దేవుని యొక్క కార్యాలను అతను చూడటం అనేది నెరవేర్చబడడం. అలాగనే హన్నా సమూయేలు, భక్తుడైనటువంటి సమూయేలు తల్లి దేవుని యొక్క కార్యాలు ఆమె జీవితంలో ఎలాగా అనేది ఆమె చూసింది. ప్రభు కార్యాలు నెరవేర్చబడ్డాయి. అలాగనే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు జరిగించినట్లుగా ఈరోజు సంఘము కూడా దేవుని కార్యాలు చూశాయి. ఆ దినాల్లో దేవుడు ప్రభువుకి పేతురు భక్తుడు చెరసాల్లో బంధించబడినప్పుడు సంఘమంతా కలిసి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అపోస్తలుల కార్యం 12:5 ప్రకారంగా దేవుడు అక్కడ కార్యం జరిగించినట్లుగా ఇలాగా బైబిల్లో నుంచి మనం పరిశీలించాం. బైబిల్ వాక్యాన్ని చదివాం, వాక్యంలో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేశాం. ఇందును బట్టి ప్రభు మన జీవితాలలో ఆయన అన్ని విషయములలో మనకు కార్యాలు సఫలపరచాలి అని అంటే మనం ఏం చేయాలి, ఎలాగ చేయాలి, ఏ విధంగా చేస్తేనే ఏది చేయకూడదో, ఏది మన జీవితంలో ఉండకూడదో, ఏది ఉండాలి, దేన్ని బట్టి మనం నడుచుకోవాలి అన్నీ కూడా దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకున్నాం. కనుక ప్రభు ఎదుట ఎప్పుడు కూడా మనము ఏ విషయంలో కూడా బలహీనం కాకుండా, పిరికివారంగా ఉండకుండా, అధైర్యపడకుండా ధైర్యం వహించినటువంటి వారంగా, మనల్ని బలహీనపరిచేటువంటివి అనేకం ఉంటాయి. వాటిని చూసి, వాటి విషయాన్ని విని మనం ఎప్పుడు కూడా బలహీనం కాకుండా, దేవుడు బలవంతుడు, బలపరచువాడు, ఆయన యుద్ధ వీరుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన ఎప్పుడు కూడా ఆయన సహాయం మనకు ఉంటుంది.
ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అనే విషయాన్ని మరి మనసును ఉంచి ధైర్యం వహించి దేవుని యొక్క మరి కార్యాలు, సాహస కార్యాలు మన జీవితంలో సఫలం కావటానికి, ఆయన వైపు తిరగటానికి, అలాంటి మనసుతో ముందుకు పోవటానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలమందు మీ యొక్క మాటలను మాకు ఇచ్చారు. మీ మాటలను మీ పాద సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడు మా జీవితాల్లో కార్యాలు ఎందుకు జరగవు, ఎందుకు ఆగిపోతున్నాయి, జరగకుండా పోవటానికి కారణాలేంటి, జరగాలంటే, సఫలం కావాలంటే మేం చేయాలి, ఏం చేయమని మీ వాక్యం సెలవిస్తుంది. వాక్యం ద్వారా మీరు మాకు ఏమని సెలవిస్తున్నారు, ఏది కరెక్ట్ చేసుకోవాలో అన్నీ కూడా మాకు తెలియపరిచారు. మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ఎంతమంది బిడ్డల వద్దకు వెళ్తున్నాయో, ఎన్ని విధాలుగా వినిపింప చేయబడుతున్నదో వాళ్ళందరి యొక్క బాగును ప్రభా, వాళ్ళందరూ కూడా బాగుపడటానికి సరిచేసుకొని వారి జీవితాల్లో ఓటమి చూడకుండా గెలుపునే చూసేటువంటి, గెలిపించేటువంటి నీ నామంలో, నీ నామస్మరణలో బిడలు బాగుపడే కృప దయచేయమని, ఇది నా ప్రయత్నంలో సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సమస్త జ్ఞానముకు మించినటువంటి తండ్రి ప్రేమయు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి ఆ మరణాన్ని గెలిచి మరణపులు విరిచి మనలందరూ కూడా మరి కృపలో జ్ఞాపకం చేసుకొని కృపలో మనల్ని రక్షించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప రాకడ వరకు ముద్రించి సంగముగా సిద్ధపరిచి తండ్రి ఎదుట నిలబెడుతున్నటువంటి పరిశుద్ధాత్మక సహవాసం, మాటలు వింటున్న ఆ మాటల్ని అర్థం చేసుకొని అనుసరిస్తున్న బిడలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మీకందరికి కూడా దైవ ఆశీస్సులు కలుగునుగాక. ఆమెన్.